రామగుండం నుండి మంతిని పక్క నుండి భూపాలపల్లి నుండి ఏటునాగరం మీదికెళ్ళి మనుగురు వరకు రైల్వే లైన్, రామగుండం టు మనుగురు రైల్వే లైన్. నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు సర్వే అయింది, అది 2005లో. ఇప్పటి వరకు దాని గురించి పట్టింపులు లేవు. ఆ డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా మీ రైల్వే లైన్ గురించి చాలా అడగాలి. శంషాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా జాతీయ రహదారి మడి ఎయిర్పోర్ట్ పక్క నుండి మరి ఇంకా నార్కెట్పల్లి, సూర్యాపేట నుండి కోదాడ మీదికెళ్ళి స్ట్రైట్గా విజయవాడ మీద నుండి మద్రాసు వరకు ఒక ప్యారలల్ రైల్వే లైన్ బుల్లెట్ ట్రైన్ కోసం లేఖలు రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు, అది ప్రస్తావించాలి రానున్న రోజుల్లోపట. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు అన్ని ఉత్తర భారతదేశానికి, ఢిల్లీ, గుజరాత్, బొంబాయి, ఢిల్లీ కాన్పూర్, ఢిల్లీ లక్నో, ఢిల్లీ కలకత్తా, ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి విజయవాడ మీదికెళ్ళి, అంటే ముఖ్యమైన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నెల్లూరు, గుంటూరు ఇవన్నీ చూసుకుంటూ తిరుపతి మీదికెళ్ళి మన మద్రాసు వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు. తర్వాత ఐటీఐఆర్ గురించి వెళ్ళి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం. తర్వాత మన రాష్ట్ర విభజన చట్టంలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలని ఉన్నది. దాంట్లో ఒక పదాన్ని నాట్ స్టాండింగ్ అనే పదం చొప్పిస్తే అయిపోతుందని చెప్పి మోడీ గారికి నేరుగా నేనే స్వయంగా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని 2-3 సార్లు మాట్లాడినా. దేకింగే అని అన్నారు. బట్ ఇంతవరకు దాని గురించి బాగాలేదు. అది కూడా మీరు మాట్లాడాలి రానున్న రోజుల్లో కూడా. బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు భట్టి గారు. అది 2015 నుండి, అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్ ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు మేము పార్లమెంట్లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి, విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం తెచ్చినప్పుడు ఎయిమ్స్ గురించి మాట్లాడలేదు, ఐఐఎం గురించి మాట్లాడలేదు, ఐసర్ గురించి మీరు ప్రస్తావించలేదు. కానీ మేము చొప్పించడం అవన్నీ కూడా. కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన పిల్లలకు మంచి చదువు లభ్యత ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు.